వెల్కమ్ టు ఈనాటి వార్త న్యూస్. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో పుట్టపర్తి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి మరియు హిందూపురం పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి శాంతమ్మ నామినేషన్ వేశారు. తొలుత శాంతమ్మ దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేలాదిగా తరలివచ్చిన వైసీపీ శ్రేణుల నడుమ చిత్రావతి బ్రిడ్జ్ నుంచి యనుమలపల్లి సర్కిల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి భాగ్యరేఖకు నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ఇద్దరు అన్నదమ్ముల మధ్య గొడవ చోటు చేసుకున్నా కూడా వారు ఇరువురి మధ్య రాజీ కుదిర్చి సఖ్యతగా బతకాలని చెప్పిన చరిత్ర నాదన్నారు. సొంత పార్టీ కార్యకర్తల మీద అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపిన చరిత్ర గత టీడీపీ నేతలదని తెలిపారు. ఈ ఎన్నికల్లో వైసీపీ గెలవడం ఖాయమన్నారు. మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గెలుస్తారన్నారు. ఐదు మంది ఎవరన్నా ఒక్కరండి మేడం మీరు బయటికి చర్మలు సంక్షేమం మొదలుపెట్టామో, ఏదైతే అభివృద్ధి మొదలుపెట్టామో వాటన్నిటినీ కొనసాగిస్తాం. రాబో రోజుల్లో పెద్ద ఎత్తున పుట్టపర్తి నియోజకవర్గంలో మేము చేపట్టినటువంటి అభివృద్ధి పనులు, ముఖ్యంగా నేషనల్ హైవేసు, గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే, 193 చెరువులకు సంబంధించినటువంటి పనులు, వీటన్నిటినీ రాబో 12 నెలల నుంచి 15 మాసాల లోపల ఈ పనులన్నీ పూర్తి చేయడమే కాకుండా భవిష్యత్తులో పుట్టపర్తి ప్రజానికం ఆశీస్సులతో జూన్ 4వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనంలో దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి కూడా ఖచ్చితంగా ఉంటాడు ఎమ్మెల్యేగా. ఖచ్చితంగా జూన్ 4వ తారీఖున
మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టపర్తిలో ఒక ప్రభంజనం సృష్టించబోతున్నాం. విజయ దుందుంబి మోగించబోతున్నాం. గెలిచిన తర్వాత మా ముందున్నటువంటి లక్ష్యాలు ఏంటంటే పుట్టపర్తిని పెద్ద ఎత్తున మరింత అభివృద్ధి చేయాలనేదే లక్ష్యం. ఆనాడు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా కలలు కన్నటువంటి పుట్టపర్తిని మళ్ళా ఆయన కలలు కొనసాగించే దానికోసం, అదేవిధంగా పుట్టపర్తిలోని అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టంతో పాటు 6 మండలాల హెడ్ క్వార్టర్స్, అంటే మిగతా మండలాల హెడ్ క్వార్టర్స్ అమడుగురు, ఓడిసి, నల్లమాడ, బుక్కపట్నం, కొచ్చేరు, పుట్టపర్తి, మొత్తం 6 టౌన్లలో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఫెసిలిటీస్ క్రియేట్ చేయడమే కాకోకుండా ఈ విమానాశ్రయాన్ని కూడా కమర్షియల్ ఫ్లైట్స్ ఆపరేట్ చేసేదానికి ఖచ్చితంగా కమర్షియల్ ఫ్లైట్స్ రన్ అయ్యే విధంగా చేస్తానని చెప్పి మాటిస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు మాకున్నటువంటి లక్ష్యం ఏంటంటే ఈ నేషనల్ హైవేస్, గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే వెంబడి ఇండస్ట్రియల్ క్లస్టర్స్ తీసుకొని రావడం, ముఖ్యంగా ఇండస్ట్రియల్ క్లస్టర్స్కు బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఏపీఐసి ద్వారా కాంట్రిబ్యూషన్ చేపించి మా ప్రాంతంలో ఉపాధి అవకాశాలు పెద్ద ఎత్తున తీసుకురావాలని అన్నదే మా లక్ష్యం. ఈరోజు మీరు గమనిస్తే 193 చెరువుల పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. ఆ పనులన్నిటినీ డిసెంబర్ 2020 నాటికి ఫేస్డ్ మేనర్లో 2025 జూన్ నుంచి 2025 డిసెంబర్ లోపల అన్ని ఫేజులు పూర్తి చేసి 9 పంప్ హౌసులు, 150 కిలోమీటర్ల పైప్ లైన్ పూర్తి చేసి రైతుల పాదాల ముందటికి ఆనాడు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఏదైతే హంద్రనీవా సుజల స్రవంతి పథకం ద్వారా ఈ వెనకబడినటువంటి జిల్లాలైనటువంటి అష్టబైల్ అనంతపురం జిల్లాకు, ఈనాటి సత్యసాయి జిల్లాకు సాగునీరు, త్రాగునీరు అందించినటువంటి ఘనత దివంగత నేత రాజశేఖర రెడ్డి గారికి దక్కుతుంది. ఖచ్చితంగా ఆయన ఆశయాలు కొనసాగిస్తూ ఈ ప్రాంతంలోని ఎగవ ప్రాంతంలో ఉన్నటువంటి పుట్టపర్తి నియోజకవర్గంలో 193 చెరువులకు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి చల్లని దీవెనలతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజానికం జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మరథం పడుతున్నారు. జూన్ 2వ వారంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రానికి 2వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయన చేసిన తర్వాత ఈ 193 చెరువులకు కూడా ఫేస్డ్ మేనర్లో నీళ్లను నింపి ఖచ్చితంగా రైతుల పాదాల ముంగిటికి కృష్ణా జలాలు తీసుకురావాలనేదే మా లక్ష్యం. ఈరోజు మా లక్ష్యానికి తగ్గట్టుగా 3 టీఎంసీల నీళ్లు అలకేట్ చేసుకోగలిగాం. అదేవిధంగా దాదాపుగా 864 కోట్ల రూపాయలతో జీవో నెంబర్ 36, దాని తర్వాత టెండర్ ప్రక్రియ, దాని తర్వాత డిజైన్ ప్రక్రియ, దాని తర్వాత ఈరోజు ఎగ్జిక్యూషన్ ప్రక్రియ ప్రారంభమైపోయింది. దాదాపుగా అడ్డంకులన్నీ తొలగించుకొని ఈరోజు పనులు ప్రారంభించాం. కాబట్టి మరీ ముఖ్యంగా వెనకబడిన ప్రాంతమైనటువంటి ఈ ప్రాంతంలో వలసలు అరికట్టేదానికి 193 చెరువులు పూర్తి స్థాయిలో ఉపయోగపడుతుందని చెప్పి నేను గట్టిగా భావించినటువంటి రోజు. ఆనాడు ఏదైతే రాజశేఖర రెడ్డి గారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారికి డిసెంబర్ 18వ తారీఖున మారాల రైతు సదస్సులో రైతాంగం తరపున మేమిచ్చినటువంటి విజ్ఞాపన పత్రాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిజరూపం చేయడం, ఆ రైతాంగం యొక్క కలలు నిజం చేయడం జరిగింది. కాబట్టి మరీ ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు కావాలి, దాని మీద మేము పెద్దగా దృష్టి పెడుతున్నాం ఈరోజు. అదేవిధంగా ఉపాధి, మరీ ముఖ్యంగా నివసించేదానికి ఇండ్లు 26,000 ఇండ్లు తీసుకొని వచ్చాం. అవి కూడా కొన్ని దాదాపుగా 10,000 12,000 ఇండ్లు పూర్తి అయిపోయినాయి. మిగతా ఇండ్లు కూడా వివిధ దశల్లో పనులు జరుగుతున్నాయి. ఆ పనులు కూడా పూర్తి చేయడానికి ప్రజలను వేడుకుంటా ఉన్నాం, ఒక అవకాశం కల్పించమని. పుట్టపర్తి ప్రజానికం చల్లని దీవెనలతో, ఆశీస్సులతో గెలిచిన తర్వాత నా ముందున్నటువంటి లక్ష్యాలు ఇవి ఖచ్చితంగా నెరవేరుస్తానని చెప్పి మీకు మాటిస్తా ఉన్నాను.